దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మీయ ఐశ్వర్యుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15:16. ప్రియా, మా ఐశ్వర్యము కలిగిన మహాదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను. మన ప్రియ ప్రభు ఆత్మీయ ఐశ్వర్యుడు, ఆత్మీయంగాను మన బలపరిచి మన స్థిరపరచగల గొప్ప దేవుడు. మనం ఫలించాలని విస్తరించాలని ఆశపడుతున్న అద్వితీయ సత్య స్వరూపుడైన, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతున్నట్టున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు. మనము ఫలములు ఇవ్వవలనని ప్రభు ఏర్పరచుకున్న సంగతి మరవకూడదు. చెట్టు నాటిన వానికి ఒక ఖచ్చితమైన ఉద్దేశం ఉంటుంది. కొబ్బరి మొక్కను నాటినవాడు కొబ్బరి బొండములను కొబ్బరికాయల కొరకు కనిపెట్టిన కదా, ఆ ప్రకారమే మళ్ళను ఎన్నుకున్న క్రీస్తుకు మన ఎల్ల ఖచ్చితమైన ఉద్దేశం కలదు. మీరు ఫలించుటకును మీ ఫలం నిల్చుండకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఫలభరితమైన జీవితం మనము జీవించవలనని ప్రభు కోరుచున్నాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఫలించు జీవితంను గూర్చి చెప్పబడి ఉన్నది. ఆదికాండమందు జీవవృక్షమును దాని ఫలమును గూర్చి చదువుచున్నాం. ఆ ప్రకారం పరిశుద్ధ గ్రంథమందలి చివరి అధ్యాయంలోని జీవవృక్షమును గూర్చి రాయబడి ఉన్నది. నెల నెలకును ఫలించు 12 కాపులు కాయ ఆ వృక్షం యొక్క ఆకులు స్వస్థపరచు శక్తి గలవని దేవుడి వాక్యం ప్రకటన 22:2 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో కూడా అంజూరపు చెట్టు ఉండెను. అది ఆదాము అవ్వలకు ఆకులను ఇచ్చెను. వారు కన్నులు తెరబడినప్పుడు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నరి. దేవుడిచ్చిన మహిమ వస్త్రములను పోగొట్టుకొని ఎండిపోవు అంజూరపు ఆకులను ఎన్నుకుంటా ఎంత వేదనకరమైన సంగతి దేవుని బిడ్డలారా. ఆయా ప్రాంతముల యందు తిరిగి సేవ చేసిన ప్రభు అలసట ఆకలితో అంజూరపు చెట్టు తేరు చూచాడు. అందులో ఆకులు ఉండేను కానీ ఫలములు లేకుండేట కనుక దాన్ని శపించాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనం ఫలించాలని ఆశపడుతున్నాడు. మన ఎడల ఆయన కృపను కనికరం చూపుతున్న గొప్ప దేవుడు. జీవగల దేవుని బిడ్డ, మీ జీవితం అందు ఫలములు ఉన్నవా? జీవఫలమగు స్తుతియాగము ఉన్నదా? నీతి ఫలములు ఉన్నవా? ఆత్మఫలమగు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహములు ఉన్నవా? మీలో ఉన్నాయా? నానా విధ శ్రేష్ఠ ఫలములను మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి అని పెళ్లి కుమార్తె చెప్పుచున్నది పరమగీతం 7:13. ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడును, ఇప్పుడే గొడ్డల చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని మత్తయి 3:10 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఫలించాలని, బహుగా ఫలించాలని దేవుడి యొక్క సదుద్దేశం. అతడు నీటి కాలి వారు నాటబడిన వాడే ఆకువాడికి తన కాలమంది ఫలమిచ్చి చెట్టు వల్లే నిన్ను అతడు చేయనిదంతయు సఫలమని దేవుని వాక్యము కీర్తనలు 1:3 తెలియపరుస్తుంది. మనం ఫలించాలి, మనం బహుగా ఫలించాలి అనేదే దేవుడి యొక్క ప్రధాన ఉద్దేశం. మనం ఫలించడం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదములు కలుగుచున్నది. జయముగల దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించే కొలది నీవు దీనుడివై ఉండుటకు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నీవు దేవునికి మొరపెట్టగా దేవుడు నిన్ను విడిపించాడో, ఎన్ని విధములుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో నీవెప్పుడైనా గమనిస్తున్నావా? గ్రహిస్తున్నావా? దేవుడు నీకు చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని మహింపరచండి, దేవుని ఘనపరచండి, దేవుని ఆరాధించండి. దేవదేవుడు ఇంకనూ సంపూర్ణమైన పరిపూర్ణ ప్రతి ఆత్మకార్యం మీ జీవితంలో జరిగించి మీకు విజయవంతమైన ప్రతి కార్యం జరిగించి మిమ్మల్ని బహుగా ఫలింపచేయగల గొప్ప దేవుడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించినట్టున్నాడు ప్రభు. మనం ఫలించడానికే దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక మనం ఫలించి ఆ ఫలభరితమైన జీవితంతో ప్రభుని మహింపరుద్దాం. ప్రభు కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణ జయమని గ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ జీవాధిపతిమైన దేవ, సర్వాధికారమైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. రక్షకుడా, నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడా,
ఫలభరితమైన జీవితం మేము జీవించాలని మీరు కోరుచున్నారు. దేవదేవుడా, మేము ఫలించుటకును మా ఫలం నిల్చుండకును మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు తెలియపరిచారు కనుక మేము బహుగా ఫలించడానికి మీ కృప, మీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి మీ పిల్లైన మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచండి. విజయవంతమైన ప్రతి కార్యం మా పట్ల జరిగించి పరలోకని ఆశీస్సులోని ఆశీర్వాద దీవులు నిండి మెండుగా మాకు అందరికీ దయచేయమని, సాధన కీడును బిడ్డలు తప్పించి రక్షించి వీళ్ళందరికీ జయమేమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.